బాక్సాఫీస్ దగ్గర నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్ ఎక్సలెంట్ కలెక్షన్లతో సాలిడ్ హోల్డ్ చూపెడుతూ 5వ రోజు మరోసారి అనుకున్న రేంజ్ లో జోరును చూపించింది. డీసెంట్ హోల్డ్ ఉన్నప్పటికీ నైజాంలో మాత్రం ఎక్కువగానే డ్రాప్స్ ను సొంతం చేసుకోగా ఆంధ్ర సీడెడ్లలో మాత్రం మంచి హోల్డ్ ను చూపించడంతో మొత్తం మీద 4 నుండి 4.5 కోట్ల వరకు షేర్ ను 5వ రోజు సాధిస్తుంది అనుకుంటే ఓవరాల్ గా 5వ రోజు బెటర్ గానే జోరును చూపించి 4.78 కోట్ల దాకా షేర్ ను వసూలు చేసింది. రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లలో మాత్రం సినిమా ఎక్కువగానే డ్రాప్స్ ను సొంతం చేసుకోగా 5వ రోజు వరల్డ్ వైడ్ గా 5.08 కోట్ల దాకా షేర్ ను 7.78 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. ఓవరాల్ గా 5 రోజులు పూర్తయిన తర్వాత వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్లను గమనిస్తే నైజాం లో 12.57 కోట్లు, సీడెడ్ లో 10.47 కోట్లు, వైజాగ్ లో 8.14 కోట్లు, ఈస్ట్ లో 5.67 కోట్లు, వెస్ట్ లో 4.2 కోట్లు, గుంటూరులో 7.37 కోట్లు, కృష్ణాలో 4.8 కోట్లు, నెల్లూరులో 3.12 కోట్ల వరకు షేర్ అందుకున్న ఈ సినిమా 5 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 56.34 కోట్ల దాకా షేర్ ను 86.05 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 3.5 కోట్లు, ఓవర్సీస్ లో 7.25 కోట్ల రేంజ్ లో షేర్ అందుకున్న ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 67.09 కోట్ల వరకు షేర్ ను 109.05 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. 82 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగిన ఈ సినిమా 82% వరకు రికవరీని సాధించగా బాక్సాఫీస్ దగ్గర క్లీన్ హిట్ కోసం మరో 15 కోట్ల లోపు షేర్ అందుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. సినిమా ఈ వీకెండ్ లో అలాగే లాంగ్ రన్ లో ఈజీగా బ్రేక్ ఈవెన్ అందుకొని డీసెంట్ ప్రాఫిట్స్ ను సొంతం చేసుకునే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.